अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अऊज़ु बिल्लाहि मिनश्शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। रब्बिश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ्क़हू क़ौली। ప్రియమైన మిత్రులారా, చాలామంది అలిఫ్ నుండి యా వరకు అక్షరాలలో వాటి ఉచ్చారణ, వాటి శబ్దాలలో భేదము, డిఫరెన్సెస్ ఉన్నా కూడా వాటిని ఒకే విధంగా పలుకుతూ ఉంటారు. ఉదాహరణకు త మరియు తో, ఈ అక్షరాలు వేరువేరుగా ఉన్నాయి మరియు వీటి యొక్క శబ్దం, వీటి యొక్క ఉచ్చారణ కూడా వేరే విధంగా, అంటే వీటి మధ్య భేదము ఉన్నది, వీటి శబ్దం మధ్య భేదం అనేది ఉంది. తో ని కూడా త అంటారు, తాని కూడా తో అంటారు. ఇదే విధంగా ప్రియమైన మిత్రులారా, కొన్ని అక్షరాలు ఉన్నాయి, వాటి మధ్య, వాటి ఉచ్చారణ, వాటి శబ్దాల మధ్య భేదం ఉన్నా సరే మనం వాటిని ఒకే విధంగా పలుకుతూ ఉంటాము. కాబట్టి ఈరోజు ఈ క్లాస్లో మనం ఇన్షాల్లా ఆ అక్షరాలను తెలుసుకుందాము. ఆ అక్షరాలు ఏమిటి, ఆ అక్షరాల మధ్య ఉన్న భేదం ఏమిటి, వాటి శబ్దం ఎందుకు ఒకదానితో ఒకటి మ్యాచ్ అవుతూ ఉంటుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. త మరియు తో. త అనేది తేలికైన అక్షరం. దీని యొక్క శబ్దం, దీని యొక్క ఉచ్చారణ ఎలా ఉంటుంది అంటే తేలికగా, చాలా సింపుల్గా ఉంటుంది. త. ఇదే విధంగా తో, ఇది మందమైన అక్షరం, బరువైన అక్షరం. దీని యొక్క శబ్దం అనేది కూడా చాలా మందంగా, బరువుగా ఉంటుంది. త తో, త తో. ఇదే విధంగా స, స. స తేలికైన అక్షరం. దీన్ని పలుకుతున్నప్పుడు నాలుక యొక్క చివరి భాగం దంతాల యొక్క పైన చివరన ఉంచి ఈ అక్షరాన్ని పలకాలి. స. సీన్, సీన్. స, సీన్. స, సీన్. షీన్, షీన్. సోద్, సోద్. సోద్ అనేది మందమైన అక్షరం. మిగిలిన ఈ మూడు అక్షరాలు తేలికైన అక్షరాలు. స, సీన్, షీన్, సోద్, సో. వీటి యొక్క శబ్దంపై ఒకసారి మనం గమనిస్తే స, స, ష, సో, ఈ విధంగా. ఇదే విధంగా జీమ్, జ, జీమ్. జ, జ. వాల్, వాల్, వాల్. దో, దో. దో అనేది మందమైన అక్షరం. దీని యొక్క శబ్దం మందంగా ఉంటుంది. వాల్, జా, జీమ్ ఇవి తేలికైన అక్షరాలు. అయితే వీటి శబ్దాన్ని మనం గమనిస్తే జీమ్, జ, జ, ర, వో, ఈ విధంగా. దాల్, ద, ద, దాల్. దోద్, దోద్, దో, దో. వీటి శబ్దాలపై మనం గమనిస్తే దాల్ యొక్క శబ్దం ద, తేలికైన అక్షరం. దోద్, దో, దో. ఇది మందమైన అక్షరం. ఐన్, హంజా. ఐన్ యొక్క శబ్దం గొంతులో నుంచి విడుదలవుతుంది. హంజా గొంతు కింద భాగం నుంచి. ఐన్ యొక్క శబ్దం గొంతు పై భాగం నుండి, హంజా యొక్క శబ్దం గొంతు కింద భాగం నుంచి విడుదలవుతుంది. కానీ సాధారణంగా చాలామంది వీటిని ఐన్ని కూడా అ అంటే హంజా యొక్క శబ్దంని పలుకుతారు. వీటి శబ్దంపై మనం గమనిస్తే ఐన్, ఐన్ యొక్క శబ్దం ఆ, ఆ గొంతు పై భాగం నుండి వస్తుంది. హంజా గొంతు కింద భాగం నుండి అ, అ ఈ విధంగా. కాఫ్, క, క
ఖాఫ్, ఇది కూడా మందమైన అక్షరం, దీని శబ్దం కూడా మందంగా ఉంటుంది. ఇదే విధంగా కాఫ్, కాఫ్ అనేది తేలికైన అక్షరం. కాఫ్. ఖా, ఖా కూడా మందమైన అక్షరాలలో ఒకటి. దీని శబ్దం కూడా ఏ విధంగా విడుదలవుతుంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఖాఫ్, ఖ, కాఫ్, క, ఖా, ఖా. ఈ 3 అక్షరాల యొక్క శబ్దాలలో ఎంత భేదం ఉన్నదో మనం ఇక్కడ గమనిస్తున్నాము. కానీ ఖురాన్ చదువుతున్నప్పుడు జరిగే సాధారణమైన ఎక్కువగా జరిగే తప్పు ఏమిటి అంటే 3 అక్షరాలను కూడా మనం ఒకే విధంగా ఉచ్చరిస్తూ ఉంటాము. ఇదే విధంగా హా, 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 దీని యొక్క శబ్దం గొంతు యొక్క మధ్య భాగం నుండి విడుదలవుతుంది. దీని శబ్దంపై మనం గమనిస్తే హ, హ, హ. ఇదే విధంగా హ, దీని శబ్దం అనేది గొంతు యొక్క చివరి భాగం నుండి విడుదలవుతుంది. హ. కానీ ఎక్కువగా అందరూ ఖురాన్ చదువుతున్నప్పుడు హ వచ్చిన, హ వచ్చిన ఒకే రకమైన శబ్దాన్ని పలుకుతూ ఉంటారు. హ అని అంటారు, హాని కూడా హ అంటారు, హాని కూడా హ అనే పలుకుతారు. ప్రియమైన మిత్రులారా, అలిఫ్ నుండి యా వరకు అక్షరాలలో ఈ అక్షరాల యొక్క శబ్దం ఒకదానితో ఒకటి సిమిలర్, కలుస్తూ ఉంటాయన్నమాట. కానీ వీటి మధ్య చాలా భేదం ఉంది, డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ వీటిని మనం ఒకే విధంగా పలుకుతాము. దీనివల్ల ఖురాన్ యొక్క అర్థంలో, వాటి భావంలో మనం మార్పులు చేస్తున్నాము. అస్తగఫిరుల్లాహ్. కాబట్టి ప్రియమైన సోదరులారా, సోదరమణులారా, ఈ క్లాస్ మీకు ఈ అక్షరాలను కరెక్ట్గా సరైన పద్ధతిలో ఉచ్చరించడానికి సహకరిస్తుంది అని నేను భావిస్తున్నాను. ప్రియమైన మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువగా అందరికీ షేర్ చేయండి. ఎందుకు అంటే వీటి శబ్దాలలో ఉన్న భేదాలను అందరూ తెలుసుకోవాలి, ఖురాన్ను సరైన పద్ధతిలో చదవాలి, నేర్చుకోవాలి. కాబట్టి అల్లాహ్ మీ అందరికీ దీని యొక్క ప్రతిఫలాన్ని తప్పకుండా ప్రసాదిస్తాడు. అల్లాహ్ మనందరినీ రుజుమార్గం చూపించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.